మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరో కూర్చుని ఆఫీసు దగ్గర వాటర్ రావడం, ఈ భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం ఇది చాలా శిథిలావస్థ చేరుకుంది. సర్వీసు ప్రజలకు చేయాల్సిన ఆఫీసు కురుస్తూ అది ఉన్నది. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ వర్షం నీరుకి కానీ ఏదైనా వచ్చినప్పుడు పూర్తి ఇబ్బంది, పైన పెంకులు ఏది కారడం, స్టాఫ్ రూమ్ కారడం, అట్లాగే ఎంఆర్ఓ కూర్చుని ఆఫీసు దగ్గర వాటర్ రావడం అనేకం జరుగుతున్నాయి. అయితే గతంలో ఏదైతే 2000 సంవత్సరంలో ఇక్కడ కాసా వెంకటేశ్వర్లు గారు అని తహసీల్దారు పనిచేసేవారు. వారు ఉన్నప్పుడు అప్పుడు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గిరిధర్ గారి అక్కడ ఆయన శాంక్షన్ చేయడంతో 3,50,000 ఇక్కడ ఖర్చు పెట్టి ఈ ఆఫీస్ని మళ్ళీ ఏ రకంగా ఇబ్బంది లేకోకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 2021లో తహసీల్దారు శ్రీనివాసు యాదవ్ గారు ఇక్కడ స్టాఫ్ రూమ్ కానీ లేదా ఆఫీస్ రూమ్ కూడా మళ్ళా నిధులు ఖర్చు పెట్టి రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంటు చిన్న వర్షానికి కూడా వర్షం రావడం, నీళ్ళకి రావడం, లోపలికి రావడం, ఇక్కడ స్టాఫ్ కూడా పని చేసుకోలేని విధంగా ఏర్పడింది. ఖచ్చితంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ స్పందించి ఈ తహసీల్దార్ కార్యాలయాన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇక్కడ స్థానికులు భావిస్తున్నారు. అయితే కొంతమంది స్థానికులు, రిటైర్డ్ ఎంఆర్ఓ మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. భద్రాచలం రిటైర్డ్ తహసీల్దార్ పరిటాల సుబ్బారావు గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ మీరు చాలా ఏళ్ళగా ఇక్కడ భద్రాచలంలో ఇదే ఆఫీస్లో పనిచేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కొద్దిగా బాగా వర్షం పడడం, ఒక ఏది స్టాఫ్ రూమ్ కానీ లేకపోతే రికార్డు రూములు కానీ అన్ని కారుతున్నాయి. దీనికి గవర్నమెంట్ ఏ రకంగా స్పందించాలి, ఏం చేయాలి? ముందుగా నేను సుమన్ టీవీ వారికి నమస్కారాలు చెప్తున్నాను. నేను ఇక్కడ భద్రాచలం ఆర్ఐగా 83 నుంచి నేను రిటైర్డ్ తహసీల్దార్ భద్రాచలం 2008 వరకు నేను పనిచేశాను. అన్ని హోదాలలో సబ్ కలెక్టర్ ఆఫీస్ సిఓ కానీ, సబ్ కలెక్టర్ ఆఫీస్ సూపరింటెండెంట్ కానీ అన్ని చేశాను. నాకు ఈ ఎంఆర్ ఆఫీస్తో చాలా అనుబంధం కూడా ఉన్నది. మంచిగా స్టాఫ్ కూడా ఇదివరకు బాగా ఉండేది. ఈ 2 రాష్ట్రాలు విడిపోవటం వల్ల ఈ మండలం భద్రాచలం ఒక గ్రామమే ఒక యూనిట్గా తీసుకొని మండలం చేయటం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది జనానికి కూడా. మిగతా విలేజెస్ కూడా పంచాయతీలు కలిసి ఉంటే చాలా బాగుండే చుట్టుపక్కలే. తర్వాత ప్రస్తుత ఆఫీసు చాలా కొంచెం ఈ వర్షాభారం వల్ల ఆఫీసు మంచిగా లేదు. ఇది ఎప్పుడో బ్రిటిషర్స్ ఎప్పుడో 1912 ఆ ప్రాంతంలో కట్టారని అంటున్నారు. అటువైపు శిలాఫలకం కూడా ఉన్నది. ఇది దురదృష్టకరం. ఇంత పెద్ద ఆఫీసు, చాలా సర్వీసు ప్రజలకు చేయాల్సిన ఆఫీసు కురుస్తూ అది ఉన్నది. దీన్ని ఇప్పుడున్న అధికారులు, పై అధికారులకు చెప్తే తప్పనిసరిగా ఫండ్స్ వస్తాయి. మేము ఇద్దరు చేయించాం కూడా. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలంటే, రికార్డ్స్ పాడవకుండా అన్నీ మంచిగా ఉండాలని నా అభిప్రాయం. సార్ ఇప్పుడు చెప్పండి, ఈ ఆఫీస్లో ఎక్కడ మన భద్రాచలం డివిజన్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా రికార్డ్స్ ఉంటాయి? అసలు మామూలుగా ప్రజలకు అర్థం ఎలా చెప్పాలంటే? ఓన్లీ ఇది భద్రాచలం డివిజన్ సంబంధించిన ఆఫీస్ కాదు, భద్రాచలం మండలం. ఇదివరకు చాలా బైఫర్కేషన్ ముందు, రాష్ట్రాలు విడిపోక ముందు చాలా పెద్ద మండలం ఇది. మురుమూరు వరకు, అప్ టు మురుమూరు, ఇటు చింతలగూడెం ఇటు వైపు చాలా ఉండేది. ఇది బైఫర్కేషన్ వల్ల ఈ ఒక్క విలేజ్ అవటం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. అంటే సార్ ఇప్పుడు చెప్పండి, పెద్ద వర్షం ఏదైనా పడితే, ఇక్కడ ఉన్న స్టాఫ్ నేను కొంతమంది కనుక్కున్నాను, పెద్ద వర్షం పడితే రికార్డు రూమ్ కానీ లేదా స్టాఫ్ కూర్చునే రూమ్ కానీ, కంప్యూటర్ రూమ్ కానీ ఏదైనా కూడా పూర్తిగా కూడా వర్షం నీరు మొత్తం కూడా వచ్చి పని చేసుకోలేని విధంగా ఉందట. దీని మీద అధికారులని ఏం చేయాలని మీరు కోరుకుంటారు? నా ఉద్దేశం, ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు సబ్ కలెక్టర్ దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా ఫండ్స్ అలాట్ అవుతాయి. మా టైంలో కూడా మేము ఇదివరకు మాట్లాడి కొన్ని రిపేర్లు కూడా చేయించాం. అట్లాగే ఎంఆర్ఓ క్వార్టర్కి కూడా చేయించాం. తప్పనిసరిగా వస్తాయండి ఫండ్స్. ఇంట్రెస్ట్గా మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా వస్తాయి.
ఏ ఇబ్బంది లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇక్కడ భద్రాచలం అనేది ఇక్కడ మనం తహసీల్దార్ కార్యాలయం ముందున్నాం. ఇక్కడ చూసినట్టయితే దాదాపు ఇప్పుడు 70-80 ఏళ్ల కిందట నిర్మించినట్టు ఈ భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం ఇది చాలా శిథిలావస్థ చేరుకుంది. చిన్నపాటి వర్షం పడ్డా కూడా అక్కడ నీళ్ళన్నీ కూడా అక్కడ రికార్డు తడిసిపోతా ఉంది. ఆఫీస్ స్టాఫ్, ఎంఆర్ఓ గారు, ఇతర ఉద్యోగులు కూడా కనీసం కూర్చొని కూడా వీలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా లక్షల రూపాయలు విలువ చేసే కంపెనీలు కూడా ఈ వర్షానికి తడిసి పాడే సూచనలు కనబడతా ఉన్నాయి. ఎప్పుడో 1997-98 ప్రాంతాల్లో ఆనాటి ఖమ్మం జిల్లా కలెక్టర్ గిరిధర్ గారు 3.5 లక్షల రూపాయలు ఈ యొక్క రిపేర్ కోసం, మరమ్మతుల కోసం శాంక్షన్ జరిగింది. అప్పటి నుంచి సుమారు 25 ఏళ్ళుగా ఈ తహసీల్దార్ కార్యాన్ని చూసిన వాళ్ళు లేరు. చూసినట్టయితే ప్రతినిత్యం కూడా ఎంతో మంది విద్యార్థులు వాళ్ళు కుల ధృవీకరణ పత్రాలు కావాలని చెప్పి, అట్లా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పి, తర్వాత రకరకాల సర్టిఫికేట్ల కోసం కార్యం చుట్టూ తిరుగుతారు. ఎంతో మంది ప్రజలు రేషన్ కార్డుల కోసమని, ఇతర అవసరాల కోసమని, వికలాంగుల సర్టిఫికేట్ల కోసం చెప్పి తిరుగుతూ ఉంటారు. ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు వచ్చే ఈ కార్యాలయం ఇట్లా శిథిలావస్థ చేరడం అనేది చాలా దారుణం. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలి. ఈ యొక్క నూతన కార్యాలయాన్ని నిర్మించి ఈ వర్షం వల్ల, ఎండ వల్ల పడే ఇబ్బందులు, అధికారులు తర్వాత ఉద్యోగులు పడే ఇబ్బంది లేకుండా ప్రజలకి, విద్యార్థులకి న్యాయం చేసే విధంగా కొంత కనీసం ఒక 30-40 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఒక మంచి చాలా ప్లేస్ ఉంది ఇక్కడ, మంచి బిల్డింగ్ కట్టి ప్రజలకు అందుబాటు తీసుకోవాలని కోరుతున్నాను. అయితే ఈ విషయం పైన మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు, గాదే మాధవరెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ దాదాపు తహసీల్దారు కార్యాలయం చిన్న వర్షానికి కూడా ఇక్కడ స్టాఫ్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఏమంటారు మీరు? అవునండి, ఇది చాలా దౌర్భాగ్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇది ప్రోటోకాల్ ఉన్నది. దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి భారతదేశంలోనే పెద్ద పేరుగాంచినటువంటి రామ మందిరం ఉన్నటువంటి ప్లేసు. అటువంటి దానికి ప్రోటోకాల్లో కూడా అధికారులు కూడా ఈ రెవెన్యూ శాఖ వాళ్ళు కూడా పైనుంచి ఎక్కువ మంది వస్తూ ఉంటారు తరచుగా. అటువంటి ఆఫీసులో భద్రాచలం కూడా పాపులేషన్ ఎక్కువ అండి. సుమారుగా 40,000 ఓటర్లు ఉన్నటువంటి 1,00,000 జనాభా కలిగినటువంటి భద్రాచలంలో నిరంతరం ఏదో ఒక సర్టిఫికేట్ల కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చినటువంటి వారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి, ఇక్కడికి ఉన్నటువంటి స్టాఫ్ కూడా మొన్న 3 రోజులు వర్షం పడితే ఆ వర్షానికి కూడా కూర్చోలేని పరిస్థితిలో ఉన్నది. అంటే ఇది బ్రిటిష్ కాలం నాడిది. అప్పటి నుంచి కూడా ఉన్నదాన్ని రిపేర్లు, తాత్కాలికమైన రిపేర్లే చేస్తున్నారు తప్ప దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది చూడలేదు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ సంబంధిత ఈ జిల్లా మంత్రులు, అలాగే మన కలెక్టర్ గారు, మన పిఓ గారు, ఐటీడీఏ పిఓ గారు కూడా దీని మీద స్పందించి తక్షణమే దీన్ని బిల్డింగ్ ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, తహసీల్దార్ గారు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి స్టాఫ్కి కానివ్వండి, అలాగే వారితో పాటుగా ఇక్కడికి భద్రాచలంలో ఉన్నటువంటి జనాభా ఆధార్ కార్డు కానీ, మరణ ధృవీకరణ పత్రము, జనన ధృవీకరణ పత్రాన్ని కానివ్వండి, లేకపోతే వివాహ సర్టిఫికెట్లు కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, ప్రతి దానికి కూడా నిరంతరం భద్రాచలంలో ఇక్కడ ఆఫీస్కి వచ్చే పరిస్థితి. ఈ ఆఫీస్ ఇంత అధ్వానంగా ఉండటం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి పబ్లిక్కి కూడా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్కి కూడా అత్యంత ఇదిగా ఉన్నది. కొంచెం ఎండ కొడితేనో ఎండ లోనికి వచ్చే పరిస్థితి, వర్షం కొడితేనో ఆ కుర్చీలలో కూర్చోలేకుండా కింద కాళ్ళ దగ్గర నీళ్లు, పైన నెత్తి మీద నుంచి చూరులోంచి నీళ్లు పడే పరిస్థితి. అంటే ఇంత భద్రాచలానికి ఇంతమంది భక్తులు, అలాగే రెవెన్యూ శాఖ, అలాగే వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా నిరంతరం తహసీల్దార్ గారికి ఏదో ఒక ప్రోటోకాల్లో రాముడి దర్శనానికి వస్తూ ఉంటారు. ఆ రద్దీతో పాటుగా ఇక్కడ అధికారులకు కూడా, ఇక్కడ కూర్చున్నటువంటి స్టాఫ్కి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి తక్షణమే ఈ ప్రజాప్రతినిధులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ బిల్డింగ్ ఏర్పాటు చేస్తేనే ఇక్కడ అద్భుతంగా ఉంటది. కాబట్టి మన పక్కనే సబ్ జైలు ఉంది, అలాగే డిఎస్పీ ఆఫీస్, ఏఎస్పీ గారి ఆఫీస్ ఉంది. మరి పక్కనే దీనికి ఆనుకొని మొన్ననే శాంక్షన్ అయ్యి గృహప్రవేశం కూడా అయినటువంటి ఎస్టీఓ ఆఫీస్ ఉంది. అన్ని బాగున్నప్పటికీ కూడా ఒక తహసీల్దార్ ఆఫీసు ఏం పాపం చేసుకుంది అన్నట్టుగా ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులకు కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారి ఆఫీసులో ఉన్నటువంటి స్టాఫ్కి కూడా కాస్తంత ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా స్పందించి జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద మరి వారు దృష్టి పెడితే మటుకి నూతన బిల్డింగ్కి అవకాశాలు ఉంటాయని నేను ఒక స్థానికుడిగా కోరుకుంటున్నాను. తహసీల్దార్ కార్యాలయం అంటే ప్రజలు ఇక్కడికి అనేక వాళ్ళకి అవసరాల నుంచి ఇప్పుడు వస్తూ ఉంటారు. అలాంటి తహసీల్దార్ కార్యాలయం ఇక్కడ చిన్నపాటి వర్షానికే ఇబ్బంది గురైతే ఇక్కడ స్టాఫ్ కూర్చొని వాళ్ళు పనిచేసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి తక్షణమే మన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు స్పందించి ఈ కార్యాలయానికి రిపేర్ కోసం నిధులు కేటాయించాలని ఇక్కడ స్థానికులు అట్లాగే ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో
నాగరాజు సుమన్ టీవీ, భద్రాచలం తహసీల్దార్ కార్యాలయం నుంచి.